ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ప్రత్యక్షతకు ఆధారం దృఢ ప్రతిజ్ఞ అంటున్నారు. మనం దృఢ ప్రతిజ్ఞ చేయాలి అంటున్నారు పరమాత్మ. ఏదైతే చేసామో దాని ప్రకారంగా నడవాలి అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి, బ్రాహ్మణాత్మల గురించి, సర్వ ఖజానాలకు అధికారులుగా చేశారు కదా పరమాత్మ మనల్ని. మరి అధికారాన్ని పొంది స్వయం పట్ల, ఇతరుల పట్ల కూడా సంపన్నంగా తయారు చేయాలి అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు సమర్థ తండ్రి తన యొక్క సమర్థ పిల్లలను కలుసుకుంటున్నారు. సమర్థ తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి సర్వ సమర్థతల ఖజానా అంటే సర్వశక్తుల ఖజానా బ్రాహ్మణ జన్మతోనే జన్మసిద్ధ అధికార రూపంలో ఇచ్చేశారు. మరి ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ తన యొక్క ఈ అధికారాన్ని పొంది స్వయం సంపన్నంగా అయ్యి ఇతరులను కూడా సంపన్నంగా చేస్తుంది. ఈ సర్వ సమర్థతల ఖజానా బాబ్దాద్ ప్రతి ఒక్క బిడ్డకు చాలా సహజంగా మరియు సెకండ్లో ఇచ్చారు. ఎలా ఇచ్చారు? సెకండ్లో స్మృతి ఇప్పించారు. ఆ స్మృతియే సర్వ సమర్థతలకు తాళం చెవి. నా బాబా అని స్మృతి వచ్చింది, మరి బాబా అన్నారు నా పిల్లలు అని. ఆత్మిక స్మృతి అని ఈ సర్వ ఖజానాలు తాళం చెవి సెకండ్లో ఇచ్చారు. నా బాబా అన్నారు, మరి సర్వ జన్మ సిద్ధ అధికారాలు ప్రాప్తించాయి కదా. నా బాబా అని సర్వ జన్మసిద్ధ ప్రాప్తులు, జన్మసిద్ధ అధికారాలు ప్రాప్తులే పొందారు, సహజంగా లభించాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ నిత్యం మరి నశతో చెప్తుంది, బాబా ఖజానా అంటే నా ఖజానా అని. బాబా ఖజానాను మీదిగా చేసుకున్నారు. ఈ రోజుని విశేషంగా స్మృతి దినోత్సవం అంటారు. ఈ స్మృతి దినోత్సవం పిల్లలకు సర్వ సమర్థతలు ఇచ్చే రోజు. బ్రాహ్మణ జన్మ యొక్క ప్రతిరోజు సమర్థతలు పొందే రోజే, కానీ ఈనాటి స్మృతి దినోత్సవానికి విశేష గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం ఏమిటి? ఈ స్మృతి దినోత్సవ రోజున విశేషంగా బ్రహ్మబాబా తనను తాను అవ్యక్తంగా చేసుకుని వ్యక్తంగా సాకార రూపంలో విశేష పిల్లలను విశ్వం ముందు ప్రత్యక్షం చేయడానికి విశేషంగా వీల్ పవర్ ఇచ్చారు. అవునా కాదా? ఎలా అయితే ఆదిలో స్వయాన్ని, సర్వ సంబంధాలను మరియు సంపత్తిని సేవార్థం శక్తుల ముందు అర్పణ చేశారో, అదేవిధంగా ఈ స్మృతి దినోత్సవంను బ్రహ్మబాబా సాకార ప్రపంచంలో సాకార రూపం ద్వారా విశ్వసేవకు శక్తి సేవను నిమిత్తం చేసి తన సాకార రూపం యొక్క పాత్రను అభినయించడానికి ఆత్మిక శక్తులన్నిటినీ పిల్లలకు అర్పణ చేశారు. స్వయం అవ్యక్త గుప్త రూపధారిగా అయ్యారు మరియు వ్యక్త రూపంలో పిల్లలను విశ్వ కళ్యాణానికి నిమిత్తం చేశారు. అంటే సాకార రూపంలో సేవ యొక్క ఆత్మిక శక్తులను అర్పణ చేశారు. అందువలన ఈ రోజున స్మృతి దినోత్సవం లేదా సమర్థ దినోత్సవం అని అంటారు అంటున్నారు పిల్లలు. సారీ, బాబా సర్వ ఖజానాలకి మనం అధికారులు అయ్యాము కదా, నా బాబా అని.